బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. వీధి బయట ఆడుకుంటున్న బాలుడిపై 10 కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. వీధి బయట ఆడుకుంటున్న బాలుడిపై 10 కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే నా 7:38 అరౌండ్ ఆ టైంలో ఇంట్లోనే ఉండే, జస్ట్ ఇట్లా సెల్లార్లోనే ఆడుకుంటాడు. ఎలా వెళ్ళిండో తెలియదు కానీ మేము అప్పటికి మాతో పాటే ఉండే. సడన్గా బయటికి వెళ్ళాడు, చూస్తే ఆడుతున్నాడేమో అనుకున్నాం. పక్కనే పిల్లలు ఉండే. ఆ టైంలో మేము చూసాం, పక్కనే ఉండే. ఇంక మేము లోపలికి వచ్చి ఇట్లా ఒక 10-15 మినిట్స్లో మనకి ఇట్లా కుక్కలు అటాక్ చేసినామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కూడా వెళ్ళేసరికి హాస్పిటల్కి ఆల్రెడీ కామినేని ఇక్కడ తీసుకొచ్చాక వాళ్ళకి మెడిసిన్ అవైలబుల్ లేదు అన్నారు. ఆ మెడిసిన్ ఇమీడియట్గా ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు. నారాయణగూడ నుంచి ఎప్పుడే తీసుకొని వచ్చాము. కండిషన్ అనేది ఇంకేం చెప్పట్లేదు అన్న. సరే 10 వరకు ఉంటే అన్న ఒకేసారి 10 కుక్కలు అటాక్ చేసినాయి. యాక్చువల్గా వాళ్ళది సిద్దిపేట అన్న పిన్ని, యాక్చువల్ మమ్మీ వాళ్ళ సిస్టర్ ఇస్తాను. సమ్మర్ క్యాంప్ అని చెప్పి సమ్మర్ హాలిడేస్ కదా, అక్కడ ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. టీచర్స్ కాలనీలో అద్విక్ అనే అబ్బాయి కుక్కల కాటుకు గురయ్యాడు. అన్ఫార్చునేట్లీ కొన్ని కుక్కలు కలిసి అబ్బాయిని పీకడం జరిగింది. వాళ్ళకి చాలా బలమైన గాయాలైనాయి. అదే కాళ్ళకు చేతులకు కూడా అన్ని గాయాలు జరిగింది. సిద్దిపేట అబ్బాయి ప్రాపర్ ఇక్కడ వాళ్ళ చిన్నారి ఇంటికి రావడం జరిగింది, వాళ్ళ చిన్నమ్మ ఇంటికి. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడే సిద్దిపేట నుంచి బయలుదేరారు. ఇప్పుడు మనం యశోద హాస్పిటల్ తీసుకొని వచ్చి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడే అధికారులు కూడా వచ్చిండ్రు. ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చినాం. బట్ ఎనీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ కావాల్సింది కూడా మేము. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. 10 కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వీధి కుక్కల దాడి అసలు ఎలా జరిగింది? ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఈ యొక్క ఘటన మీర్పేటలోని యొక్క టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అయితే చిన్నారి ఆడుకుంటుండగా 10 కుక్కలు ఒక్కసారిగా అతని పైన దాడికి కూడా పాల్పడ్డాయి. వెంటనే ఈ యొక్క కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆద్విక్ అనే ఒక వ్యక్తి సిద్దిపేటకు సంబంధించిన బాలుడిగా తెలుస్తుంది. అయితే సమ్మర్ హాలిడేస్ రావడంతో పిన్ని వాళ్ళ ఇంటికి మీర్పేట కూడా వచ్చారు. అక్కడ సమ్మర్ హాలిడేస్ లో ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి 7:30 ఒక సెల్లార్లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా 10 కుక్కలు ఆద్విక్ పైన కూడా దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు కామినేని హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ కూడా కుక్కలకు సంబంధించి సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ నారాయణగూడ నుంచి కూడా ఈ యొక్క మందులు తెప్పించిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రం బాలుడికి సంబంధించి ఇంకా 24 గంటలు గడిస్తే గానీ తాము యొక్క బాలుడి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని చెప్పి ఇప్పటికే ఇటు డాక్టర్ సంబంధించిన వ్యక్తులుగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమ ఏరియాలో కుక్కలు ఇలా దాడులకు పాల్పడుతున్నాయి, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదని చెప్పి కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఒక్కసారిగా 10 కుక్కలు ఈ యొక్క బాలుడి పైన దాడి చేయడంతో ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికి చూస్తే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పవన్, గత కొద్ది రోజులుగా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. దీనిని అరికట్టడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వీధి కుక్కల శైర్య విహారం కూడా పెరిగిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే టీచర్స్ కాలనీలో కాదు, సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కుక్కలు ఈ యొక్క దాడులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క కుక్కలకు సంబంధించి పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో అందులో పూర్తిగా దీనికి సంబంధించి గాయాలు కావడము, వారిని ఆసుపత్రికి తీసుకురావడము, వారి పరిస్థితి విషమించడం, ఇలాంటి ఘటనలు చాలా చూసాము. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎందుకు దీనికి సంబంధించి చర్యలు తీసుకోలేకపోతున్నారని దానిపైన కూడా
చాలా సార్లు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు చూస్తున్నాము. అయితే ఇలాంటి ఒక ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రము ఇటు అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా చాలా మంది ఇటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందని మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.